హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఆర్చ్ చూసిన ప్రతి ఒక్కరికి టెంపుల్ ఏంటనేది అయితే అర్థమైపోయి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి సమ్మక్క సారక్క టెంపుల్ అండి. ఈ టెంపుల్ లోన్ కూడా చూసేద్దాం. ఒకసారి చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ వల్ల ఇంత ఖాళీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్మక్క తల్లి, ఇక్కడ సమ్మక్క గద్దె, సారక్క గద్దె, గోవిందరాజుల గద్దె అలా అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి సమ్మక్క గద్దె. అండ్ నార్మల్ డేస్ అండ్ ఎర్లీ మార్నింగ్ వల్ల ఇదంతా ఖాళీగా ఉంది, జనం ఎవరు లేరు. కానీ జాతర టైంలో అయితే 10,000 కోట్ల జనానికి పైగా వస్తారంటండి. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగగా అయితే మన మేడారం జాతరే జరుగుతుందండి. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ నెక్స్ట్ కుంభమేళ తర్వాత అంత ఎక్కువ జనం అయితే ఇక్కడికైతే వస్తారు. నెక్స్ట్ వచ్చేసి సారక్క తల్లి టెంపుల్. ఒకసారి చూడండి, సారక్క గద్దె అంటారు, సారక్క గద్దె. ఒకసారి చూడండి ఎంత జనం, ఇంకా కొద్దిసేపటికి జనం అయితే వస్తారు. కానీ జాతర టైంలో చూడాలండి మనం, జనం చాలా జనం వస్తారు. ఓన్లీ మన రాష్ట్రాల నుంచే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి అయితే జనం వస్తారు. ప్రతి ఒక్కరికి మొక్కుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి కాబట్టి అంత జనం అనేది అయితే వస్తారండి ఇక్కడికైతే. అండ్ వివిధ రాష్ట్రాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి 10,000 కోట్లకి పైగా జనం అనేది అయితే వస్తారు. ఇదంతా ప్లేస్ ఖాళీ ఉండదు, అంత జనం అయితే వస్తారు. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండ్వాయి మండలంలో ఉన్న మేడారం. అండ్ సమ్మక్క సారక్క అని మేడారం అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పటికి ఇంకా అక్కడ గిరిజన ప్రాంతం వాళ్ళు, వంశపరంగా వచ్చే గిరిజన ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఇంకా పూజారులుగా అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి, వాళ్ళ చేతే పూజలు అయితే అందుకుంటున్న అమ్మవార్లు అయితే ఇక్కడ ఇంకా వాళ్ళే పూజలు అయితే చేస్తున్నారు. ఆ గిరిజన సాంప్రదాయం ప్రకారంగానే పూజలు అనేవి అయితే ఇప్పటికి ఇంకా ఎప్పటి నుండో ఇప్పటికి ఇంకా కూడా అదే కంటిన్యూ, అలానే చేస్తున్నారు. ఒకసారి గుడి కూడా చూడండి ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది. అంత జనంలో కూడా ప్రశాంతంగానే ఉంటుందంట. జనం కూడా కనిపించట్లేదు, తక్కువగా అనిపిస్తున్నారు, కానీ జనం అయితే ఉన్నారు. కానీ జాతర టైంలో ఎక్కువగా అయితే వస్తారు. ఇక్కడ చూసారు కదా పగిడింద రాజుల గద్దె. ఈ పగిడింద రాజులు అంటే మీకు స్టోరీ తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సమ్మక్క తల్లి భర్త, సమ్మక్క తల్లి యొక్క భర్త ఆయన గద్దె ఇది వచ్చేసి. ఇక్కడ ఒకసారి చూసారు కదా, ఇక్కడ కూడా గిరిజన వాళ్ళు, అక్కడ గిరిజన వాళ్ళు అయితే ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఏ కోరిక, ఏ మొక్కు అయితే మనం మొక్కుకుంటాం అదైతే నెరవేరుతుందంట. అందుకే అంత జనం వస్తున్నారు. ఏ మొక్కు ఏది నెరవేరకుండా అయితే జనం అయితే రారు కదా నిజంగానే, అందుకే ఇంత జనం అయితే వస్తున్నారు. తర్వాత చూసారు కదా సారక్క గద్దె వల్లి. అండ్ నెక్స్ట్ అలా చూపిస్తూనే ఉంటాను. గుడి అంతా, టెంపుల్ అంతా, గుడి అంతా చూపిస్తాను. అండ్ సమ్మక్క తల్లి వాలి ఏం చెప్పింది అనేది కూడా ఉంటుంది, చూడండి ఎంత బాగా చెప్పిందో. తర్వాత గోవిందరాజుల గద్దె అంటే సారక్క తల్లి వాళ్ళ భర్త గోవిందరాజుల గద్దె ఇది వచ్చేసి. ఒకసారి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి. చూసారు కదా, ప్రతి గద్దె దగ్గర ఒక పూజారి, ఒక పంతులు అయితే ఉన్నారు. ఆ పంతులు వచ్చేసి ఇక్కడ గిరిజన ప్రాంతం వాళ్ళే. అండ్ ఈ ప్లేస్ అంతా ఇంత ఖాళీగా అనిపిస్తుంది, కానీ జనం అయితే ఉన్నారు, కొంచెం తక్కువగానే ఉన్నారు. కానీ నార్మల్ జాతర టైంలో అయితే, జాతర వచ్చేసి మాఘమాసంలో పౌర్ణమి రోజు అయితే స్టార్ట్ అవుతుంది, 4 days అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడికైతే కోళ్ళు, మేకలు ఇవన్నీ అయితే కోసుకుంటారు. కోళ్ళని అయితే మేము కోళ్ళు తీసుకొచ్చారు, పోతులను కూడా తీసుకొచ్చారు. ఇంకొకసారి చూసాను, కోళ్ళతో అయితే వచ్చేసారు. ఇక్కడైతే బెల్లాన్ని బంగారం అంటారు, బంగారాన్ని అమ్మవారికి సమర్పించాలి. సో ప్రసాదంగా బంగారాన్ని మళ్ళీ రిటర్న్ మనకి ఇస్తారు. మన అమ్మవారికి కూడా మనం బంగారమే పెట్టాలి, ఆవిడ కూడా రిటర్న్ మనకు బంగారమే ఇస్తారు. బంగారం అంటే బెల్లం, అండ్ బెల్లమే మనం పెట్టాలి అమ్మవారికి, మళ్ళీ ప్రసాదంగా మనం ఆ బెల్లమే తీసుకుంటారు. అది కూడా చూపిస్తాను చూడండి. నిలువెత్తు బంగారం అని అంటారు. ఒక్కొక్కరు నిలువెత్తుగా ఉన్న మనం ఎంత బరువు ఉన్నామో అంత బెల్లం తీసుకొచ్చి అయితే అమ్మవారికి సమర్పిస్తారు. అండ్ కొంచెం మంది అయితే తక్కువ కేజీలు అలా కూడా కొనిస్తారు. ఎక్కువ మంది అయితే నాకు తెలిసినంత మటుకు నిలువెత్తు బంగారం ఇస్తారు. ఒకసారి చూడండి, సమ్మక్క తల్లి గద్దె చూశారు కదా, మార్నింగ్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు, ఇలా రెడీ చేస్తున్నారు. తర్వాత వచ్చి ఇలా ఇంకా చూసారు కదా, ఇలా సమర్పిస్తున్నారు. కోళ్ళు చూసారు కదా, ఇవన్నీ అయితే కొయ్యవలసినవి, ఇంకా కొయ్యలేదు, అవి నటిస్తున్నాయి, ఇంకా బ్రతిక ఉన్నాయి. ఆ మేకపోతనైతే వేస్తారు, ఇక్కడే వేస్తున్నారు. అవన్నీ అయితే వీడియోలో అయితే చూడండి, లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మేము ఇక్కడైతే రూమ్స్ తీసుకున్నారు. అంటే మేము వెళ్ళలేదు, కానీ మా హస్బెండ్ చూసారు కదా, మా హస్బెండ్ వాళ్ళు అయితే వెళ్ళారు, అక్కడ రూమ్స్ తీసుకున్నారు. సో ఆ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను వీడియో లాస్ట్లో, నెక్స్ట్ వీడియోలో కానీ, ఈ వీడియోలో లాస్ట్లో కానీ, లేదా నెక్స్ట్ వీడియోలో కానీ పెడతాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా, ఇలా బంగారాన్ని అయితే సమర్పిస్తారు. బంగారం అంటే బెల్లం, అమ్మవారికి బంగారం అంటారు. ఇక్కడ బంగారాన్ని అయితే ఇలా సమర్పిస్తారు. నిలువెత్తు బంగారాన్ని అయితే కొంతమంది నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు, కొంతమంది అయితే ఇలా కేజీలుగా కొని అయితే అమ్మవారికి మనం నైవేద్యంగా పెడతాము. మనం నైవేద్యంగా పెడితే మళ్ళీ
తిరిగి మనకి రిటర్న్గా ప్రసాదంగా అయితే ఇస్తారు. చూసారు కదా మా హస్బెండ్ వాళ్ళ సార్లు వాళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ అందరూ కలిసి అయితే వచ్చారు. చూసారు కదా ఈవిడైతే చెప్తున్నారు వినండి, ఎంత బాగా చెప్తున్నారు. గద్దె దగ్గర చెప్తారు కదా, సో అలా అయితే చెప్తున్నారు వినండి. ఇది ఇందాక తీయలేదు, సారక్క తల్లి ఎంట్రన్స్ అండి. ఇది ఒకసారి చూడండి, సారక్క తల్లి ఎంట్రన్స్. ఆవిడ జింక మీద ఉంది. ఫస్ట్ సమ్మక్క తల్లి అయితే పులి మీద ఉంది, ఇవిడైతే జింక మీద ఉంది. ఒకసారి చూడండి. వీళ్ళు కొండ దేవతలు అంటే గిరిజన దేవతలు కాబట్టి ఇక్కడ గిరిజనులకు సంబంధించిన ప్రతి వస్తువు అయితే ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఈ గద్దెలు అంటారు చూడండి, గద్దెలు ఇవి. అండ్ సమ్మక్క గద్దె ఫస్టే చూపించాను కదా మీకు, సమ్మక్క గద్దె. ఇలా నేమ్స్ అయితే తీయలేదు కదా మీరు, ఇంకొకసారి సమ్మక్క గద్దె అవి నేమ్స్ చూడలేదు కదా, సో నేమ్స్ చూపించడానికైతే మరొకసారి వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ టెంపుల్లోనే చాలా టైం అయితే స్పెండ్ చేశారంట. అండ్ నెక్స్ట్ ఆ రూమ్స్ అవి తీసుకున్నవి అవి కూడా అని పెడతాను. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే స్టోరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనకి ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ రుద్రమదేవి వీళ్ళందరూ ఎలాగో సమ్మక్క తల్లి కూడా అలానే యుద్ధం చేస్తూ యుద్ధంలోనే ఆవిడ మరణించలేదు. ఆవిడ ఒక కుంకం భరణిలాగా మారిపోయింది. అలా అడవిలోకి వెళ్ళి ఒక కుంకం భరణిలాగా అయితే మారిపోయిందంట. మనం చిన్నప్పటి నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి ఈ కథలు అయితే వింటూనే పెరిగాం కదా, అలాంటి కథే మన సమ్మక్క తల్లిది కూడా. అలానే యుద్ధంలోకి వెళ్ళి భర్తకి తోడుగా అయితే యుద్ధంలోకి వెళ్ళి వీరోచితంగా అయితే పోరాడారంట, వీర నారిలాగా అయితే పోరాడారంట. సో అందులో ప్రాణాలు వదలలేదు. అలా కొండలోకి వెళ్ళి అయితే కుంకుమ భరిణిలాగా అయితే మారిపోయారు. ఇది వచ్చి సారక్క గద్దె. సారక్క తల్లి వచ్చేసి సమ్మక్క తల్లి కుమార్తె. సమ్మక్క తల్లికి 3 పిల్లలు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు. అందులో సారక్క తల్లి అంటారు కదా, ఆ గద్దె వచ్చేసి ఇక్కడ. అండ్ ఈ గద్దె కూడా చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సమ్మక్క తల్లి భర్త వచ్చేసి పగడిందరాజు, అండ్ సారక్క తల్లి భర్త వచ్చేసి గోవిందరాజులు. అండ్ పగడిందరాజు గద్దె, గోవిందరాజుల గద్దె ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది గోవిందరాజుల గద్దె, పగడిందరాజుల గద్దె అయితే చూపిస్తాను. అవి కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ నాగులమ్మ గద్దె, జంపన్న వాగు అవి కూడా చూపిస్తాను. జంపన్న వాగు అని ఎందుకు పిలువబడుతుందో అది కూడా అయితే స్టోరీలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చూపించాను కదా, ఇది గోవిందరాజుల గద్దె. ఒకసారి మీరు మళ్ళీ చూడండి. ఇక్కడ వచ్చి గోవిందరాజుల గద్దె అంటే సారలమ్మ భర్త అండ్ సమ్మక్క తల్లి తమ్ముడు అంట. సమ్మక్క తల్లికి తమ్ముడు అవుతారంట గోవిందరాజులు. గద్దె కూడా చూడండి ఒకసారి. అండ్ టెంపుల్ వచ్చేసి చూశారు కదా ఎంత ఖాళీగా ఉందో. కానీ జాతర టైంలో ఆ 4 రోజులు ఈ టెంపుల్ వచ్చేసి అస్సలు ఖాళీ ఉండదు. కొన్ని వేల కోట్ల జనంతో అయితే కిలకలాడిపోతూ ఉంటుంది. అంత జనం అయితే వస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏ కోరిక అయితే కోరుకున్నారు, ఏ మొక్క అయితే మొక్కుకున్నారో అలా ఆ బెల్లం ఉంది కదా, బంగారం అంటారు ఇక్కడ. ఆ బంగారాన్ని అయితే సమర్పించుకుంటే ప్రతి కోరిక అయితే నెరవేరుతుందంట. ఇలా పొట్టేళ్ళు వేసి బంగారం ఇచ్చేవాళ్ళు బంగారం మనం ఏం మొక్కుకున్నామో అదైతే సమర్పించుకుంటారు అమ్మవారికి. ఇది పగిడిందరాజుల గద్దె. ఈ గద్దె వచ్చేసి పగిడిందరాజుల వారి గద్దె. పగిడిందరాజులు అంటే సమ్మక్క తల్లి భర్త. ఒకసారి ఈ గద్దె కూడా చూడండి. సారలమ్మ తల్లికి తండ్రి, సారలమ్మ భర్త వచ్చేసి గోవిందరాజులు, సమ్మక్క భర్త వచ్చేసి పగిడిందరాజులు. ఒకసారి మీరు ఎంట్రన్స్ కూడా చూసేయండి. ఇందాక ఎంట్రన్స్ అయితే సరిగ్గా చూడలేదని మళ్ళీ ఎంట్రన్స్ కూడా తీశాను. అండ్ ఇదంతా అటవీ ప్రాంతం అండి. దట్టమైన అడవిలో కొండ కోణంలో అయితే చారిత్రాత్మకమైన జాతర అయితే జరుగుతుంది. సమస్త గిరిజనులు సమారాధ్య దేవతలు కష్టాలు కడతీర్చి కలియుగ దేవతలుగా ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆపద్ బాంధవులుగా అయితే కేవలం మన తెలంగాణలో అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్క. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది.
అతిపెద్ద గిరిజన జాతరగా అయితే ఘనతకి ఎక్కిందంట. అందుకే చూశారు కదా, అతిపెద్ద గిరిజన జాతర ఇది. చాలా గిరిజనులు వస్తారు కాబట్టి అంత అలా ఉంది. నార్మల్ టైం బట్టి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇచ్చారు, కానీ జాతర టైంలో అయితే ఇక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుందంట. వీళ్ళు వనదేవతలు కాబట్టి ఆ గిరిజన ప్రజలు అయితే ఎక్కువగా వస్తారు కాబట్టి కొన్ని వేల కోట్ల జనం అయితే వస్తారు. ఓన్లీ మన రాష్ట్రాల నుంచి కాకుండా మన చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి అయితే వస్తారు. అండ్ మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతిలోనే జరుగుతుంది. ఇప్పటికి ఇంకా గిరిజన సాంప్రదాయ రీతిలోనే జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి వచ్చి మొక్కులు అనేవి చెల్లించుకుంటారు. కొన్ని లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా అయితే చాలా జనం అయితే వస్తారు. ఇది తెలంగాణ ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం వచ్చి 2014లో అయితే రాష్ట్ర పండుగగా అయితే గుర్తించింది. కానీ ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 1996లోనే రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం అయితే గుర్తించింది. అంటే మన మేడారం జాతర, అంటే మన సమ్మక్క సారలమ్మ జాతర వచ్చి ఎప్పుడో మనం రాష్ట్ర పండుగగా అయితే ఎప్పుడో గుర్తించేశారండి. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినందువలన తెలంగాణ రాష్ట్ర పండుగగా అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, నాగులమ్మ గుడి. ఇది మేడారంలోనే నాగులమ్మ గుడి. ఒకసారి లోన్ కూడా చూసేయండి. నాగులమ్మ అమ్మవారిని కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈవిడ గద్దె. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళేది జంపన్న వాగు అంటే యుద్ధం చేసే టైంలో మనం ఇంకా ఓడిపోతున్నాము అనే వార్త ఎప్పుడైతే జంపన్నకి తెలిసిందో ఆయనైతే అక్కడున్న సంపెంగ వాగులో అయితే దూకేశారు. సంపెంగ వాగులో దూకేస్తే ఆ సంపెంగ వాగు పేరే ఇప్పుడు జంపన్న వాగు అని పిలుస్తున్నారు. అంటే అప్పట్లో ఇది సంపెంగ వాగు. కానీ ఈ యుద్ధం ఎప్పుడైతే ఓడిపోతున్నామని తెలియంగానే ఇంకా వాళ్ళ చేతిలో నేను మరణించకూడదు కాబట్టి నాకు నేనుగానే ఆత్మాహుతి చేసుకుంటానని ఇలా అయితే ఈ సంపెంగ వాగులోకి అయితే దూకడంతో దీన్ని అయితే ఇప్పుడు జంపన్న వాగు అని అయితే పిలుస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ నేను చూడటమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చింది కాబట్టి ఇక్కడ వరకు చూసారని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడే చాలామంది భక్తులు అందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు, ఇక్కడ నుండి వెళ్తారు గుడికి అయితే. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. లైక్ కూడా, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేసేయండి. అండ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. చూశారు కదా ఎంత జనం ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు గుడికి వెళ్తారు, గుడిలో దర్శనం చేసుకుంటారు అండ్ బంగారాన్ని అయితే సమర్పిస్తారు. బంగారం అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బంగారం అంటే బెల్లం. అండ్ ఇక్కడ బెల్లాన్నే బంగారంగా అయితే సమర్పిస్తారు, అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సో రిటర్న్ ప్రసాదంగా అయితే మనకి బంగారం ఇస్తారు. వీడియో అయితే ఇక్కడ వరకే. థ్యాంక్ యూ ఆల్, బాయ్.